జనరల్గా మ్యామోగ్రమీకి ఎవరు ప్రిఫర్ చేయరు కదండి, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మ్యామోగ్రమీ చేయించకూడదు అని అంటారు కదా. కానీ కంపల్సరీగా ఉన్నప్పుడు స్క్రీనింగ్లో మస్ట్ అండ్ షుడ్ చేయించాలి. చాలామంది ఇనీషియల్ స్టేజ్లో అని చెప్తారు, కానీ మనకు 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మహిళల్లో అనుమానం వచ్చిన ఎవరికైనా మ్యామోగ్రామ్ కంపల్సరీ చేయించాలి. కాకపోతే కొంత పెయిన్ఫుల్ ప్రొసీజరు, కానీ తప్పదు. మీరు క్యాన్సర్తో బాధపడేదానికంటే ఈ నొప్పి చాలా తక్కువ కాబట్టి ఇది ఇనిషియల్ అన్నట్టు. సో ఈ పరీక్షలు చేయడం ద్వారా, ముందే తెలుసుకోవడం ద్వారా జబ్బును 100% మనము పూర్తిగా కోలుకోవచ్చు. మన ముందర అలాంటి వాళ్ళు. మీరు కణితుల్లో కూడా 2 రకాలు ఉంటాయని చెప్పారు, మంచివి ఉంటాయి, క్యాన్సర్కి రిలేటెడ్ ఉంటాయని చెప్పారు. ఒకవేళ మ్యామోగ్రామ్లో ఏదో చిన్న కణితే కనిపించింది అనుకోండి, అది ఒకవేళ మంచిదే అయి ఉండొచ్చు కదా. ఈ 2 రకాలంటే బినైన్, మ్యాలిగ్నెంట్ అంటామండి. బినైన్ అని అంటే జనరల్ గడ్డలు, అది కొవ్వుగడ్డ అయి ఉండొచ్చు, లేదా లైపోమా, సింపుల్ ఫైబ్రోమా, ఊరికే కండరానికి సంబంధించిన గడ్డ ఉండొచ్చు. అదేమీ చేయదు, పెరిగి అంతే ఉంటుంది, లాస్ట్ వరకు అంతే ఉంటుంది. పెరుగుతున్నప్పుడే అనుమానపడాలి. రెండవది మ్యాలిగ్నెంట్ అని అంటే అది అక్కడే ఉండకుండా అది ఇంకొక చోటికి పాకడం, క్యాన్సర్ కణాలుగా మారడం. ఇది బినైన్ గడ్డలు కూడా క్యాన్సర్గా మారొచ్చా అంటే చెప్పలేం, ఫ్యూచర్లో అది మారే అవకాశం ఉంది. అలాగా ఇప్పుడు మీరేమంటున్నారు, ఆ క్యాన్సర్ గడ్డలు ఎలా కనుక్కోవాలి, బినైనా మ్యాలిగ్నెంటా అనేది. పరీక్ష చేసేటప్పుడు మనం చిన్న గడ్డ, పెసరగింజంత గడ్డ ఉన్న మ్యామోగ్రామ్ ఎందుకు చేయాలి అని అంటే, ఏ ప్లేస్లో ఉంది మనం దాన్ని క్లాక్ పొజిషన్లో చూస్తాం. 1 o'clock 2 o'clock గడియారం ఎలా ఉంటుందో క్లాక్, అలాగే ఇన్ని క్లాక్స్లో పొజిషన్లో ఉంది అని మన మ్యామోగ్రామ్ తెలిస్తే కరెక్ట్ ఆ గైడెన్స్తో కరెక్ట్ అక్కడికే వెళ్ళి ఆ చిన్న ముక్క తీసుకొని పరీక్ష చేయొచ్చు. అందులో ఇది నార్మల్ గడ్డ ఏమీ చేయదనంటే వదిలేయడం, ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ మళ్ళీ చేయాలి, ఎందుకంటే ఫాలో అప్ చేయాలి, అది పెరుగుతుందా. కాబట్టి సిస్టిక్ అడినోమా ఇన్ బ్రెస్ట్ అంటారని అంటే కామన్ గడ్డలు ఉంటాయి, చిన్న చిన్న గడ్డలు, కానీ ఆ గడ్డలు ఇవే కావని మనము ఎప్పుడు రెగ్యులర్గా ఉండాలి అని అంటే, మీరు ఎప్పటికైనా అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే స్థితిలో ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఓకే, మరి ఆడవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి. మరి మగవారిలో వచ్చే క్యాన్సర్లు ఏమేమి ఉంటాయండి? మగవారిలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని గైనకోమాస్టిజం అంటారు. అంటే మగవారిలో కూడా బ్రెస్ట్ ఒక సైడ్ పెద్దగా వచ్చి దాంట్లో క్యాన్సర్ వచ్చే వాళ్ళు ఉంటాయి. ఇవి లక్షలో ఒకటి వస్తాయి. అటువంటి కేసులు మా దగ్గరికి 3-4 వచ్చాయి. కాబట్టి అదేంటనంటే మగవారికి కూడా రొమ్ములు రావడం, అందులో క్యాన్సర్ గడ్డలు ఉండడం. మీకు బాగా చూసే ఉంటారు, చిన్న పిల్లలు మగవారు కానీ ఆడవారు కానీ పుట్టిన తర్వాత వాళ్ళ రొమ్ములోంచి కూడా పాలు వస్తాయి. చిన్న పిల్లలు పాలు తాగే తల్లి పిల్లలు, వాళ్ళకు కూడా బ్రెస్ట్ అంటే ప్రతి ఒక్కరికి బ్రెస్ట్ గ్లాండ్స్ ఉంటాయి. అడల్ట్ సెన్స్ పెద్దగా వచ్చాక జెంట్స్లో బ్రెస్ట్ గ్లాండ్స్ పూర్తిగా ఎండిపోతాయి, అదే లేడీస్లో పెరుగుతాయి, అదే తేడా. కాబట్టి ఇక జెంట్స్ విషయానికి వస్తే ఏ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయనంటే, టాప్లో మనకి ఇక్కడ ఊపిరితిత్తుల క్యాన్సర్లు, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. సిగరెట్ తాగే వాళ్ళలో నోటి క్యాన్సర్, ఇందాక కాలర్ చెప్పారు కదా, క్రానిక్గా గోకుతుంది, ఇరిటేషన్ అన్నాం. 20 సంవత్సరాలు గుట్కా కైనిక్ తిన్నాడు, ఏమైంది, ఒక దవడ పూర్తిగా మనకు 1/4 ఆఫ్ ద దవడ తీసేశారు. మళ్ళీ రాదా అని అంటే చెప్పలేం, వచ్చేదానికి 50% అవకాశాలు ఉంటాయి.